అనకాపల్లి శంకరావ సభలో నారా లోకేష్ కామెంట్స్ చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం లేదు. భూబాంబ్ షాపులు తెరిచారు. ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటిన జబ్బును నయం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ అనే పేరుతో అనారోగ్యశ్రీ పేరుగా మారింది. అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి వేస్తామన్నారు. జరిగిందా లేదా? పేదలకు 30 లక్షల ఇల్లు కడతామన్నారు. కట్టలేదు. 40 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. అది లేదు. ఆసరా చేయుత 10 ఇస్తే 100 లాగేస్తున్నాడు. ఆటో డ్రైవర్ దగ్గర పోలీసు చేత పట్టుకుని 20,000 రూపాయల చలానాలు కట్టమంటున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అన్నాడు, కానీ అది లేదు. హాల్ టికెట్ మార్క్ లిస్ట్ కావాలంటే మీ సొంత డబ్బులు కట్టాల్సిందే. 2 నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. మీ ఫీజులు మేమే చెల్లిస్తాం. 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తారని అన్నారు, కానీ ఇవ్వలేదు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టి బయటకు గంటేశాడు. వాడిని ఎలా నమ్మొచ్చు? మన డబ్బులతో సిద్ధం పోస్టర్లు. మా నియోజకవర్గంలో విద్యా వ్యవస్థపై ఆ రోజు పెద్ద మాకు జూనియర్ కాలేజ్ ఇచ్చారు సార్. జూనియర్ కాలేజ్ ఓపెన్ చేస్తాం. అలాగే మా కాన్స్టిట్యూన్సీలో పాలిటెక్నిక్ కాలేజ్ 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. స్టేట్లో రోల్ మోడల్ సార్ పాలిటెక్నిక్ కాలేజీ రేబాకలు సార్. ఈరోజు చాలా మంది అక్కడ పోటీ పడుతున్నారు. మా రిక్వెస్ట్ అంటే తమరు మళ్ళా మన ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ పీజీ పవనన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు దయచేసి అందరు నుంచుని మీరు మీ స్థానంలో నుంచుని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అన్నగారు ఇప్పుడు ప్రతిజ్ఞ చదువుతారు. మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తారని 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ 6 హామీలను ప్రయోజనాలను వివరిస్తారని ఈ 2 నెలల్లో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకిత చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాడో ఇప్పుడు మన యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్పినట్టు ఏవైతే ప్రశంస పత్రాలు ఇచ్చారో కొందరికి అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి అందరూ ఇబ్బంది పడారు. అందరికీ కూడా మళ్ళా 2వ ఫేజ్ లో మన లోకేష్ ఇస్తారు. ఈ సూపర్ 6 విషయంలో అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేసావో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలని చేతులు ఎత్తాలా. ప్రతిజ్ఞ 100% నెరవేర్చాలని. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్. అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలను కలిశారు. అది కూడా ఇక్కడ కూడా అక్కడ కూడా సర్టిఫికేట్లు ఇచ్చారు. తమ్ముడు సర్టిఫికేట్ ఉల్టా పట్టుకుని సార్. అది వేదిక మీద పెద్దలు ఎవరి పేర్లు ఇవ్వాల. డైరెక్ట్ బటన్ నొక్కాం, పనిచేసే కార్యకర్తలు నేను గుర్తించాను. సో రేపు నామినేటెడ్ పోస్టులు కూడా
ఇదే విధంగా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తాను. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కష్టపడాలి, ప్రతి గడప దొక్కాలి. టెక్నాలజీతో జోడించిన బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మేము అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. జోహార్ అన్నా ఎన్టీఆర్. మా రాజనాయకుడు ఇచ్చిన వల్ల ఈరోజు మా కాన్స్టిట్యూన్సీలో అవతరాలు ఎంత పడుతున్నారు సార్. తెలుగుదేశం ప్రభుత్వం పనులు అయ్యి తప్ప ఈ సైకో వచ్చిందో ఏమీ పనులు, ఈ పోడుగుడు మంది వచ్చిందంత దాచుకోవడానికి స్కామ్ చేయడం తప్ప ఏమీ పనులేదు అని పనులు అవ్వాలని వాళ్ళే తినబడుతున్నారు సార్. దయతో మా కాన్స్టిట్యూన్సీలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ సార్. పరిశ్రమలు ఒకటి కూడా లేదు సార్. ఉన్నదే ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ. మనం ఏకంగా విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలంటే ఏకంగా 3 గంటల సేపు బార్డర్లు ఆపేసింది ఈ ప్రభుత్వం. ఆయన అనేక రకాలుగా హింసించింది ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కనుక పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలి. అందుకే ఇక్కడ జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నారు. ఈ వైకాపా పార్టీలో పేటీఎం బ్యాచ్ ఉంది. 5 రూపాయలు ఇస్తే పనికిమాల పనులు చేస్తారు. మన మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తున్నారు. పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులు తిడతారు, జన సైనికుల పేర్లు పెట్టుకుని పసుపు సైన్యాన్ని తిడతారు. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, పవన్ అన్న బలి చెప్పాడు, మన లక్ష్యం ఒకటే. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి అటు పసుపు సైన్యం ఇటు జన అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిని ఉద్యోగం అంటే ఇదిగో లెటర్ తీసుకో, పలానా కంపెనీకి ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా, కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారు? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పంటారా? 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటీరియల్ దుబ్బేస్తున్నాడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి. ఇంకా RECS ని ఏకంగా చంపేశాడు. ఏపీ EDCLతో ఏకంగా విలీనం చేసి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఏకంగా బినామీ పేరులతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది. ఏకంగా ఈరోజు మంత్రి ఆయన చుట్టూన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకు పరిచయం చేశారు. గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు. నేను చూశాను తల్లి, 100 కుటుంబాలు పాదయాత్రలు నేను కలిసాను తల్లి. ఈ గంజాయి వాళ్ళ ఎలా నాశనయ్యారు. ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టాను. ఈ సభాముఖంగా ప్రజలు కూడా నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెప్తున్నాం. ఇంకా కసమకోట రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నల్ల బెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. దానికి కారణం ఒకటే, ఈయన కల్తీ మధ్య అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నల్ల బెల్లం రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఏకంగా నల్ల బెల్లం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేను చూశాను నా పాదయాత్రలో. అందుకే సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, నల్ల బెల్లం రైతుల్ని గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లు ఎంత దరిద్రంగా నాకు తెలుస్తుంది. నేను ఇక్కడ పాదయాత్ర చేశాను.
పాదయాత్ర చేసి నా కాలు కూడా నొప్పి వచ్చింది. నాకు ఎప్పుడు రాలా, కానీ మన రోడ్లో నడిచిన నొప్పి కూడా వచ్చింది. ఆ రోజు నేను నడిచినప్పుడు గ్రామస్తులు కూడా బయటకు వచ్చి నాకు సంక్షేమ కార్యక్రమాలు మాకు వద్దు, కనీసం ఆ రోడ్ వేయండి చాలని చెప్పాను. వాళ్ళకి ఆనాడే హామీ ఇచ్చా, మీ సంక్షేమ కార్యక్రమాలు జోలికి మేము రాం, కానీ యుద్ధ ప్రాతిపదికంగా అద్భుతమైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ డీఫామ్ పట్ట సమస్య పరిష్కరించే బాధ్యత మాది. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులు కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన అధ్యక్షుడు పిలుపు రా కదలి రా, ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటే సైన్యం ఒక తెలుగుదేశం పార్టీదే. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందజేశాం. ఈరోజు కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తల కోసం పార్టీ ఖర్చు పెట్టింది. ఇంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లోనే ఒక్కడి. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో మనపైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో కూడా చూశాం, కాయల మురళి గారి పైన ఎలాంటి కేసులు పెట్టారు. ఏకంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. బుద్ధ నాగజగదీష్ గారిని కూడా ఆయన కుటుంబాన్ని ఎట్లా వేధించిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఆయన దగ్గర చిన్న కోల్డ్ స్టోరేజ్ ఉంటే కూడా అది మేము తీసుకోం, కరెంట్ కనెక్షన్ ఎలా కట్ చేశారో మనందరం చూసాం. గతంలో రాజకీయాలు ఎప్పుడు లేవు, ఏనాడు ప్రత్యర్థులపైన దొంగ కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు, నా పైన SC/ST కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 నుండి నేను ఏనాడు పోలీస్ స్టేషన్ చూడలేదు. ఇప్పుడు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా నన్ను 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇంట్లోకి మారిపోయింది. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఏకంగా 53 రోజులు రాజమండ్రి జైలు బంధించారు మనందరం చూసాం. ఎలా ఆయన ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. చేయని తప్పులకి ఆయన ఎలా హింసించారు మనందరం చూసాం. అందుకే ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ నేను హామీ ఇస్తున్నాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో నేను రాసుకున్నా. ఫోటో ఉంటుంది, నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు సగం అర్థం అవుతుంది. ఫోటో ఉంటుంది, దాని పక్కన నువ్వే మా నమ్మకం అంట. అరే, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేసినోడు మనం నమ్మచ్చా అని ఒక్కసారి తెలుగింటి ఆడపడుచులు అందరినీ ఆలోచించమంటారు. సొంత చెల్లమ్మ అంటే షర్మిల గారు, సునీత గారు, మాకు ప్రాణహాని ఉంది, మా అన్న దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, మాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పే పరిస్థితి. ఇంకా సిద్ధం పోస్టర్లు, బాబా బాబా మన డబ్బులతో ఎన్ని సిద్ధం పోస్టర్లు ఎక్కడ చూసినా ఉంది. కానీ అప్పుడు నాకు అర్థమైంది, సొంత చెల్లమ్మని చెప్పింది నేను సిద్ధం మా అన్నని గద్దె దింపి ఇంటికి పంపించేదానికి, అందుకే పెట్టినాడు అప్పుడు. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాడు, అందరూ షర్ట్లు మడత పెట్టుకోవాలంట. ఇప్పుడే చెప్పారు 2 నెలల్లో ఓపిక పట్టు,
షర్ట్ కాదు కదా నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. దయచేసి ఇది మీరు చాలా కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బట్టలు ఉంటాయి తల్లి. బల్ల పైన మీ గంపడి బులుగు బట్టలు, కానీ బల్ల కింద ఎర్ర బట్టలు ఉంటుంది. ఈ రంగు ఎర్ర బట్టలు. ఆ బులుగున్న బట్టలు నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బట్టలు నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎట్లా పోతుందో నేను చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు. ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి చూడు తల్లి 100 రూపాయలు దుబ్బినాడు కదా జోబు నుంచి. అమ్మా రేపో బాబు వాలంటీర్ వాసు వస్తాడు, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ఫని ఊదమని ఊతొద్దు తల్లి ప్లీజ్. ఊదితే అమ్మాయింటే గాలి తీస్తున్నాను అక్కడనే రాసి ఇచ్చేసి గాలి కూడా పనిచేస్తాడు ఈ సైకిల్ ఉంటాడు. ఇంకా కటింగ్ మాస్టర్ కదా తల్లి, నేను మర్చిపోయా చెప్పాలి. ఏమేమి కట్ చేశాడు? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధుల పెన్షన్ కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకిల్ జగన్. వాలంటీర్ వాసు ఈ మధ్య ఇంటికి వచ్చి కొన్ని తప్పుడు పలుకుతున్నారు. దాంట్లో ఒక అబద్ధం చెప్తున్నారు. అదేంటంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధాలు చెప్తున్నారు. అవునా కాదు తల్లి? చెప్తున్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పండి తల్లి, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకు హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు, మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అవుతే అన్న క్యాంటీన్, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు పడుతున్న కష్టాలు చూసాను తల్లి. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తున్నారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాం. 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది.